సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి మరణాలపై అనుమానం కలుగుతుందని ఆరోపణలు చేశారు. వైఎస్ మరణం తర్వాత రిలయన్స్ సంస్థలలో వైసీపీ నేతలతో జగన్ దాడులు చేయించారని, అదే రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ చెప్పిన వారికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న సీఎం జగన్ వైఎస్ఆర్ మరణంపై సీబీఐ విచారణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. కావాలని చెప్పి రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 5 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా పనిచేశారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక్క రోజు కూడా ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద సిబిఐ ఎంక్వైరీ కోరలేదు. మాకే అనుమానంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ముఖ్యమంత్రి గారు 2 ప్రధానమైనటువంటి అంశాలు 14 నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ తోటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, బిల్స్ కి సంబంధించి కానీ, హౌస్ లో బిజినెస్ కానీ అన్ని కలిసే పనిచేస్తున్నారు. మోరార్లెస్ ఎన్డీఏ పార్ట్నర్ గా ఉన్నాడు. బయటికి లేకపోయినా కూడా ఒక్క రోజు కూడా సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయలేదు. సరే, వారి బాబాయ్ గారి హత్యకు సంబంధించి డాక్టర్ వివేకానంద రెడ్డి గారు వారు కూడా మా దగ్గర ఎంపీగా చేశారు, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా మేమంతా కౌన్సిల్లో ఉన్నాం. వారి హత్య జరిగిన తర్వాత వారి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉండి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాశారు సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి అని. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమీడియట్ గా విత్డ్రా చేసుకున్నారు. ఈ అంశాలన్నీ చూస్తుంటే ఏదైనా కుట్రకోణం వీళ్ళ నుంచే ఉందేమో అనేటువంటి భ్రమలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దాన్ని నివృత్తి చేయవలసినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారు